అందరికీ నమస్కారం. నమస్కారం గురువుగారు. నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తా ఉంది గురువుగారు. నమస్కారం గురూజీ. ఎలా చేస్తున్నారు సాధన? నమస్తే గురువు. ఎలా చేస్తున్నారు సాధన? ఏమైనా సందేహాలు ఉన్నాయా? మై రెస్పాన్సిబిలిటీ హ్యాస్ డన్. పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ద బెస్ట్ వేలో మీకు సబ్జెక్ట్ A to Z అందించడం జరిగింది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా ప్రాక్టీస్ చేయగా నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. సో మీకేమన్నా అర్థం కాంది, డౌట్స్ ఏమున్నా సరే అడగచ్చు. సార్, నా మీద మైండ్ అంటే యూనివర్స్ ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకునేవ్వకుండా మైండ్ డామినేషన్ ఎక్కువగా ఉంది సార్. ఉంటుంది, ఉండనివ్వండి. ఏమైంది? ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది సార్. ఇంకా ఎంత స్టడీగా ప్రతిసారి ఆపర్చునిటీ ఈసారి మిస్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలని వెళ్ళినా సరే మైండ్ డామినేషన్ ఎక్కువైతే మైండ్ ఫాలో అయిపోవడం సార్. ఇంకా అందరూ మాట్లాడండి. లేదు సార్, నాకైతే మైండ్ ఇబ్బంది కానీ ఆరోగ్యం ఇబ్బంది ఉంది సార్. ఆరోగ్యం ఇబ్బంది ఉంటుందనే మీకు ప్రాణాయామ వీడియోస్ పెట్టా. మీరు అడగకపోయినా సరే మెడిటేషన్ వీడియోస్ పెట్టా. ఓకే సార్. సో ఎవరైతే ఈరోజు హెల్త్ కి సంబంధించిన దాని కూడా నేను మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. లా ఆఫ్ అట్రాక్షన్ తో హెల్త్ ఇంప్రూవ్ చేసుకుందాం. అది ఈరోజు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఈలోపు మీ నుండి మీరు ఓపెన్ అయితే మీరు చెప్తే వింటా ఒక అర్ధగంట సేపు. బాగుంది సార్, లా ఆఫ్ అట్రాక్షన్ బాగానే ఉందండి. ఆపర్చునిటీ బాగానే వచ్చినాయి, ఇబ్బంది లేదు సార్. కాకపోతే ఇది ఇబ్బంది. ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా గురూజీ, ఒక 1 వీక్ నుంచి ఊరికే హెడ్ఏక్ గురూజీ. అవి చేస్తున్న ప్రాణాయామము ఇట్లా సైడ్ తలపైన అదేమో గురూజీ చాలా హెడ్ఏక్ వస్తుంది. ఏం చేసినా తగ్గట్లేదు గురూజీ. పర్సనల్ గా ఫోన్ చేయండి నాకు. ఓకే గురూజీ. ఇంకా నమస్తే గురూజీ. మీరు చెప్పినట్టే నేను వీలైనంత వరకు నమస్కారం తీసేయండి ఫస్ట్. మామూలు చెప్పండి. ఆఫర్మేషన్ చెప్తూనే ఉన్నాను సార్, చెప్తూనే ఉన్నాను. నాకు హాయిగా ఉంది. మీరు చెప్పారు కదా, ఏమి ఆలోచించక్కర్లేదు, మీరు ఏం చెయ్యక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి. అది అనుకున్నప్పుడంతా హాయిగా ఉంది. ఇంకా మనం ఏం చెయ్యక్కర్లేదు కదా, ఏం ఆలోచించక్కర్లేదు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. సో వీలైనంత వరకు అలాగే ఉంటూనే ఉన్నాను సార్. తర్వాత మీరు చెప్పారు కదా సార్, 3 రోజులు తేనె నిమ్మరసం తాగమని. గురూజీ అని పిలవండి. సారీ సార్, గురూజీ. అది ఈ రోజు 3వ రోజు, నిన్న మొన్న తాగాను. రైట్. తర్వాత మీరు ఈ అఫర్మేషన్ చెప్పేటప్పుడు ఇంకే ప్రాణాయామములు ఏమి చెయ్యొద్దు అని చెప్పారు. 2 పడవల్లో 2 కాళ్ళు పెట్టినట్టు అయిపోతుంది, ఒక పడవలోనే మీరు ప్రయాణించండి, ఇది మాత్రమే చెప్పండి అని చెప్పారు. అయితే మీరు పంపించిన వీడియోస్ అన్ని విన్నాను. అయితే ఈ అఫర్మేషన్ తప్ప ఇంకా నేను దాన్ని ఏది ఫాలో చేయలేదు. అంతే. రైట్, వెరీ గుడ్. ఇంకా గురూజీ, ఫస్ట్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో అప్పుడు మనీ గురించి చెప్పినారు గురించి. నేను డబ్బును కలిగి ఉన్నా, నేను ధనంతో ఉన్నా, సంపద పొందుతున్నా, నేను ఐశ్వర్యం అనుభవిస్తున్నాను. మళ్ళీ మా సెకండ్ టైం మీరేం చెప్పారు, రివర్స్ చెప్పమన్నారు కదా, అది 2 స్లాష్ అవుతున్నాయి గురూజీ. అది ఇది అనుకుంటుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను. రివర్స్గా రివర్సే చెప్పాలి.
రివర్సే. ఇప్పుడు గురించి నేను ఐశ్వర్యం అనుభవిస్తున్నాను, నేను సంపద పొందుతున్నాను, నేను ధనంతో ఉన్నాను, నేను డబ్బును కలిగి ఉన్నాను. అంతే. ఇంకా గురుజీ 4 చెప్పక్కర్లేదు, ఒకటే చెప్పమన్నారు కదా. 4 చెప్పుకో, నా రోజుకి ఒకటి చెప్పుకోవాలి. రైట్, ఒక్కటే చెప్పమన్నారు. ఇది అయినాక నెక్స్ట్ చెప్పమన్నారు. అవును. ఫస్ట్ అయితే మంచి ఉదయం నీళ్లు తాగేటప్పుడు ఈ 4 రివర్స్ లో చెప్పమన్నారు. తర్వాత రోజంతా నేను ఐశ్వర్యం అనుభవిస్తున్నాను అనేదే చెప్పమన్నారు. దానికి సోర్స్ మీకు కనిపిస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళమన్నారు గురుజీ. అవునమ్మా, అవునవును, అంత రైట్. ఇంకా ఇంకా అందరూ ఓపెన్ అయితే, అందరూ ఓపెన్ అవ్వండి. గురువు గారు, ఇప్పుడు అది మనం ఐశ్వర్యం అనుభవిస్తాం అన్నప్పుడు అది ఎస్ఆర్సి ఓఆర్సి 2 చెప్పారు కదా గురువు గారు. అవునమ్మా, అవును, రైట్. అసలు కాన్సెప్ట్ 2 కలిపి చేయమన్నారు కదా. అవునమ్మా, అట్లా 2 కలిపే చేస్తున్నాం గురువు గారు. అంతే అంతే. క్లారిటీ అంటే అది మనం ఎనర్జీ సెంటర్ మీద చేయాలా, లేదంటే మామూలుగా అది సంకల్పం అనుకుంటే సరిపోతుందా గురువు గారు? అంటే ఎనర్జీ సెంటర్ మీద ఎప్పుడు చేయాలి అనేది, ఎప్పుడు చేయాలి అఫర్మేషన్ ఎనర్జీ సెంటర్ మీద ఎప్పుడు చేస్తాము? మన లోపల ఏదన్నా ఎనర్జీ బలహీనంగా ఉన్నప్పుడు ఒక అఫర్మేషన్ డెవలప్ చేసి దాన్ని ఎనర్జీ సెంటర్ మీదకి ప్రయోగం చేస్తాం. సో మనకి ఇప్పుడు ఎనర్జీ సెంటర్కి అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్స్టర్నల్ బయట నుండి అట్రాక్షన్ కోసం కాబట్టి ఇప్పుడు మనకి ఎనర్జీ సెంటర్తో సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, బయట దానికి కనెక్ట్ అవ్వాలంతే. ఇంకా ఎనర్జీ సెంటర్స్ అవసరం అంతే. అవును. ఇంకా 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 గురూజీ, అంటే మనకు మన లాస్ట్ టైం క్లాస్ లో ఎవరితో మాట్లాడినప్పుడు ఏ ఎనర్జీ ఎట్లా ప్రయోగించాలో చెప్తున్నారు. అంటే స్నేహితులతోని బిజినెస్ పరంగా వైఫ్ తో ఇట్లా మాట్లాడేటప్పుడు ఏ చక్రాన్ని యాక్టివేట్ చేసి మాట్లాడొచ్చు అనేది ఒక ప్రోగ్రామ్ చెప్పారు. బట్ అది తీసుకుందాం, అది సెషన్ వేరుగా తీసుకుందాం. అది ఒక పెద్ద టాపిక్ అది. ఇంకా 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 క్లాస్ ఎలా చెప్పాను నేను? బ్రహ్మాండంగా చెప్పారు గురించి. ఇంకా దీనికంటే అడ్వాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు గురించి. ఇంకా మీకు ఇదే అడ్వాన్స్డ్, మీరు మాస్టర్ లెవెల్లో తీసుకున్నారు సెషన్. అదేనండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాస్టర్ లెవెల్లో. నేను మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా కదా, వరల్డ్ వైడ్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దీనికంటే దీంతో సమానంగా కూడా మీకు ఎక్కడా సబ్జెక్ట్ రాదు. వాస్తవం గురించి మన యొక్క అలైన్మెంట్ చేంజ్ కావచ్చు. అవును, మనం అనేటప్పుడు అదొక హ్యాపీనెస్, బాధ్యత, భారము అవేమీ రాకుండా క్రియేట్ ఒక అలైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది. అఫర్మేషన్ అనేటప్పుడు చాలా ఫ్రీ ఉంటుంది మైండ్. వరల్డ్ వైడ్ మీరు వరల్డ్ వైడ్ వెళ్ళిపోండి, ఏ లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే మనం చెప్పిన దాంతో సమానంగా కానీ చెప్పడం అనేది అసంభవం. ఇంకొకటి గురించి, మనకు చక్రస్ ఏది వీక్ ఉంది, దాన్ని ఎట్లా మనము యాక్టివేట్ చేసుకోవాలన్నది మన కండక్ట్ చేయగలుగుతారా క్లాస్? తప్పకుండా తప్పకుండా. ఇవన్నీ కూడా మనకేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ వేరేగా సబ్జెక్ట్, ఇంటర్నల్ సబ్జెక్ట్, క్రియాయోగం కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఒక ప్రొఫెషనల్ క్లాస్ పూర్తి స్థాయిలో యాక్టివేషన్స్ అన్ని ఉండేలాగా, థర్డ్ ఐ యాక్టివేషన్స్ ఉండేలాగా, కుండలిని యాక్టివేషన్స్ ఉండేలాగా మొత్తం అన్ని టాపిక్స్ ని పెట్టేసేసి ఒక మాస్టర్ ప్రోగ్రామే చేస్తాం త్వరలో. తప్పకుండా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో కొట్టాలి, అట్లా యూనివర్స్ అలా టచ్ చేయాలి. తండ్రి చేయిని ఎలా పట్టుకుంటాడు బిడ్డ, అలా పట్టుకోవాలి యూనివర్స్ ని. మీకు యేసు ప్రభువుని సిలువేస్తారు, అవునా? సిలువేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే, దేవా ఏలా, తెలుసా, విన్నారా? దేవా ఏలా నా చేయి విడిచితివి అని ఏదో అంటారు కదా, అవునా? తెలుసా? దేవా ఏలా నీవు నా చేయి విడిచితివి అని ఓ మాట అంటాడు. అంటే దానిలో ఉండే అర్థం చూడండి.
మనకి దైవం అంటే విశ్వమే, అర్థమవుతుందండి. విశ్వమే దైవం, అల్టిమేట్ గా విశ్వమే దైవం. మీరు ఏ మతంలోకి వెళ్ళినా సరే ఆ విశ్వాన్నే దైవంగా దర్శించడము, ఆ విశ్వాన్నే దైవీ విభూతులుగా దర్శించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే విశ్వం నిన్ను పట్టుకొని కనెక్టెడ్ గా ఉంటుందో, నిన్ను టచ్ చేసే అంశం, నిన్ను బాధించే అంశం సృష్టిలో ఉండదు. అర్థమైందండి. ఎప్పుడైతే ఆయన్ని సిలువేస్తున్నారో ఆయనకు అర్థమైపోయింది, ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయి, విశ్వం నుండి నేను డిటాచ్ అయినప్పుడు, విశ్వం నుండి నేను వేరుపడ్డప్పుడు అనేది అర్థమైంది. వెంటనే దేవా ఏలా నన్ను చేయి విడిచితివి అని అన్నారు. అట్లా మీకు ఏ వ్యవస్థలోకి వెళ్ళినా సరే మీ క్రియాయోగం అనేది ఉంటుంది. క్రియాయోగం స్పష్టంగా అర్థమైతే ప్రతిదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. అర్థమైందా? ఒక చిన్న డౌట్ గురించి, ఈ మీదనే క్రిస్టియానిటీ మొత్తం రన్ అవుతుంది అనిపిస్తుంది గురించి. క్రిస్టియానిటీయే కాదండి, హిందూ మతమైన అంతే, మహమ్మదీయ మతమైన అంతే. అన్ని మతాలు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను కదా, మతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్. కాకపోతే సిద్ధాంతపరంగా నిన్ను తీసుకెళ్ళాలి. అర్థమవుతుందండి. ప్రాక్టికల్ గా బీ ప్రాక్టికల్ అప్రోచ్ తో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడేది మన హిందూ మతం. ఇది మనకు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు అంటే నాకున్న డౌట్, మన జాతక ప్రకారము మనం ఎన్నో గురూజీ గాని జ్యోతిష్యం దగ్గరికి వెళ్తా ఉంటాం. సపోజ్ వాస్తు కూడా నమ్ముతాం, వన్ ఆఫ్ ద పార్ట్ మన హిందుత్వంలో. అవును. క్రియాయోగ ఈ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ ఇంటర్నల్ ఫోర్స్ కానీ మన మీద పనిచేయదేమో అనిపిస్తుంది. అవును, అంటే అవును, నిజమేనా గురించి? నిజం, 100% నిజం. జాతకంలో ఎఫెక్ట్లు కానీ పనిచేయవు ఇంట్లో. అవును, మానసిక అవసరం ఏంది, అనవసరం ఏంది, మనకు మంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. అవును. ఇంకా గురుజీ, నాకు ఒక డౌట్. ఇప్పుడు మనం అఫర్మేషన్స్ క్రియేట్ చేస్తాం కదా, అవును. ఆ అఫర్మేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిర్రు ధనం గురించి, ఓకే అర్థమైంది. బట్ మనం వేరే అఫర్మేషన్స్ చేసేటప్పుడు అక్కడ ఎనర్జీకి ఏ వర్డ్ సెట్ కావాలా, సబ్ కాన్షియస్ కి ఏది, యూనివర్స్ కి ఏది, కాస్మిక్ ఎనర్జీకి ఏది అనే వర్డ్స్ అక్కడ పెట్టేటప్పుడు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది. అది కొంచెం నేర్చుకోవాలా, కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి మీకు. అదొక్కటి. నేను ఈరోజు మళ్ళీ హెల్త్ కూడా నేను మీ చేత ప్రిపేర్ చేపిస్తాను, ఓకేనా? ఇంకా చిక్కురు యాప్ వేరే మొబైల్లో డౌన్లోడ్ కావట్లేదు, ప్లే స్టోర్ లో రావట్లేదు, మొబైల్ ప్రాబ్లం ఉంది. అది యాపిల్ మొబైలా? ఓపో. ఓకేనమ్మా, ఆండ్రాయిడ్ అయితే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తా. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ ఇప్పటికి నేను చాలా ఇచ్చా. 5 సంవత్సరాలుగా లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ ఇస్తున్నా, 5 years. కానీ పోయినసారి చెప్పిన సెషన్ నాకు బాగా సంతృప్తినిచ్చింది. అర్థమైందండి. చాలా అంటే మంచిగా చెప్పాం, మంచిగా అందించాం అన్న సంతృప్తినిచ్చింది. అర్థమైందండి. ఏదో ఆకలి, ఏదో మిస్ అవుతున్నాను ప్రతి సెషన్కి ఏదో మిస్ అవుతున్నా, వీళ్ళకి చెప్పాల్సింది ఏదో ఉంది, ఇంకా చెప్పాల్సింది ఉంది అనిపించింది. కానీ పోయిన సెషన్ అయితే చెప్పాల్సింది ఏమీ లేదు, అంత మొత్తం ఇచ్చేసా అనిపించింది, కుమ్మరించినట్టు ఇచ్చేసాం అనిపించింది. ఒకటికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు మీరు వీడియోస్ చూస్తూ చక్కగా కావాలంటే పేపర్ మీద రాసుకుంటూ ప్రతి దాన్నే నోట్ చేసుకొని కనుక మీరు పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి అర్థం చేసుకుని, సబ్జెక్ట్ని అర్థం చేసుకుని కోర్టు కుంభస్థలం కొట్టేసేయడమే. ఎన్నిసార్లు వీడియో వింటే ఒక డిఫరెంట్ యాంగిల్లో మనకు అర్థమవుతుంది. అవును. ఎన్నిసార్లు ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది, అది ఒక సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది రోజు. అవును. ఇంకా నెక్స్ట్ 9 days లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం సబ్జెక్ట్ని. మీకు చెప్పిన సబ్జెక్ట్కి కొంచెం అప్గ్రేడ్ అనమాట.
ఇంకొంచెం టాపిక్స్ ఇంకాస్త సులభతరం చేసేలాగా సబ్జెక్ట్ రెడీ అవుతుంది. త్వరలోనే మళ్ళీ 9 days ప్రోగ్రామ్. మీకు బోర్ ఏం కొట్టదు మళ్ళీ, అరే అన్ని చెప్పేశారు కదా మళ్ళీ అనుకోవద్దు. లేదు గురుగారు, ఎన్నిసార్లు పెట్టినా వినాలని. ఇంకా మాకు క్లాస్ పెట్టింది గురించి తొందరగా. మీకు మాస్టర్ లెవెల్లో క్రియాయోగ ప్రోగ్రామ్ ఉంటుంది, 11 days ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంకా మీ ఓపిక అనమాట. ఒక్కొక్క సెషన్ మీకు ఒక 5-6 సంవత్సరాల పరిశోధనకు సంబంధించిన టాపిక్స్ అది. 11 days లో మొత్తం క్రియాయోగ కంప్లీట్ చేసేసుకుంటాం. ఎప్పుడు చేస్తారు గురుజీ క్రియాయోగ క్లాసెస్? నాకు మీకు హోంవర్క్ ఉంది కదా, మీది స్పీడ్ అలా నేను ఇప్పుడు మీది దాటాలి కదా, మీరు పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. ఇంకొక సెషన్ చెప్పుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ముందు కడుపు నిండితే ఓకే గురుజీ. సంపూర్ణంగా కడుపు నిండింది అనుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ తో, తర్వాత క్రియాయోగం చేద్దాం. చాలా బాగా చెప్పుకున్నాం. కాన్షియస్ గురించి అయితే అసలు ఇప్పటివరకు ఎప్పుడు చెప్పుకోవాలి. కాన్షియస్ గురించి కావచ్చు, ఎనర్జీస్ గురించి కావచ్చు, విశ్వ నియమాలు, యూనివర్సల్ లాస్ అవి రోజు చేయొచ్చు. మీకు మెడిటేషన్ ఇచ్చాను కదా, మెడిటేషన్ మెటీరియల్ ఇచ్చాను కదా, ఆ విశ్వ నియమాన్ని ఒక్కొక్క విశ్వ నియమాన్ని పట్టుకుంటూ మెడిటేషన్ చేయొచ్చు. ఇంకా ధ్యాన పంచరత్నం అవి మెడిటేషన్ రోజుకోటి చేస్తున్నాం గురుగారు. ఇంకా ఇంకా ఓపెన్ అవ్వండి, ఏముంది, అందరూ మాట్లాడండి. ఇంకా మొహమాటం ఏమి నాకు అర్థం కాదు. మొదటి సెషన్ అంటే సరే ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా మీరు అడిగితే నేను ఇంకా క్లారిటీ ఏమన్నా చెప్పగడానికి అవకాశం ఉంటుంది. యూనివర్స్ని టచ్ చేయాలి మనం. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నా, నాకు చాలా బాగా నచ్చిన కథ. మన చిన్నప్పుడు ఇట్లాంటి కథలు చెప్పి పెంచుతారు కాబట్టే మంచిగా సమాజానికి ఉపయోగపడేలాగా, దేశానికి ఉపయోగపడేలా తయారవుతాం. చిన్నప్పుడు ఉత్తానపాదుడి కథ ఎప్పుడైనా విన్నారా మీరు? ఉత్తానపాదుడు అనేటటువంటి రాజుకి 2 భార్యలు. 2 భార్యలకి 2 కొడుకులు. పెద్ద భార్య కొడుకు ఫలానా ఉంటుంది, చిన్న భార్య కొడుకు పేరు ధ్రువుడు. చిన్న భార్య కొడుకు పేరు ధ్రువుడు అనమాట. అయితే ఉత్తానపాదుడు ఎప్పుడు కొడుకుల్ని తీసుకునే సమయంలో చిన్న భార్య యొక్క కొడుకుని దూరంగా పెట్టడం జరుగుతుంది. అయితే పెద్ద భార్య ఎప్పుడు కూడా చిన్న భార్య కొడుకుని దూరం పెడుతూ ఉంటుంది. పెద్ద భార్య కొడుకు ఒకసారి ఏం చేశాడు, తండ్రి తొడ మీద కూర్చున్నాడు. అది చూసి నేను కూడా కూర్చోవాలని చెప్పి ధ్రువుడు తొడ మీద కూర్చోబోతుంటే పెద్ద భార్య ఏం చేస్తుంది, నెట్టేస్తే ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తల్లి అంటుంది, ఈయనే ఉందిరా, మామూలు అన్నరా, నువ్వు పట్టుకోవాల్సింది జగత్తుకు సంబంధించిన జగన్నారాయణుడు, అతను అందరికీ తండ్రి, అతని తొడల మీద కూర్చోవాలరా, ఈయనే ఉంది అని చెప్తుంది తల్లి. అర్థమవుతుందండి? ఎవరు చేయబట్టుకోవాలి, నువ్వు ఆయన చేయబట్టుకో, ఆయన తొడ మీద కూర్చో. ఇదేముంది, చిన్న విషయం ఇది. అందరూ చేయగలిగే పనులు నువ్వు చేస్తే ఏముంది, చేయాల్సిన గొప్ప పని ఆయన తొడవ మీద కూర్చో అని తల్లి చక్కగా చెబితే పట్టుదలతో వెళ్తాడు ధ్రువుడు బయటికి. వెళ్తే నారదుడు కనపడి నారాయణ మంత్రం చెప్తే చక్కగా నారాయణ మంత్రంతో తపస్సు చేసి నిజంగానే విష్ణుమూర్తి యొక్క తొడల మీద కూర్చున్నాడు అనమాట. అటువంటి తపస్సు చేశాడు కాబట్టి ఈ రోజుకి ధ్రువ నక్షత్రం అని చెప్పి ఉంటుందని చెప్పి మనకి పురాణ కథ అనమాట. సో మనం ఇలా ఉండాలి, చిన్న చిన్న అంశాలకు కనెక్ట్ కావద్దు. అదిగో విశ్వం మీ ముందుంది, యూనివర్స్ మీ ముందుంది, దానికి నువ్వు కనెక్ట్ అవ్వాలంతే, దాన్ని చేయి పట్టుకోవాలంతే. అర్థమైందా? టార్గెట్ మీ పక్కనే ఉంది, మీ ముందే ఉంది. దమ్ముంటే
ఈ డబ్బులు సంపాదించడం, అవి సంపాదించడం అవే వస్తాయి, కుక్క పిల్లల్లాగా వస్తాయి, మీ వెనకే నడుచుకుంటూ వస్తాయి. విశ్వేశ్వరుణ్ణి పట్టుకుంటే, ఆ విశ్వాన్ని పట్టుకుంటే. అర్థమైందండి? ఇది ఎంత బాగా చెప్పారు మన పూర్వం. దాన్ని ప్రాక్టికల్ గా పెడితే ఎంత బాగుంటుంది. అంతకుమించిన లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది? అవునా కదా? అంతకుమించిన లా ఆఫ్ అట్రాక్షన్ ఏముందండి? ఆ విశ్వేశ్వరుణ్ణే టచ్ చేస్తే, ఆ విశ్వాన్నే మనం కనెక్ట్ అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంది? అర్థమైందండి? సో టార్గెట్ మనకి ఇట్లాంటి కథల ద్వారా, పౌరాణిక ఘట్టాల ద్వారా, పౌరాణిక గాథల ద్వారా మన ఋషులు మనకి చక్కగా అందించారు. అది మనకి పరిశోధనకి బాగా ఉపయోగపడింది. దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ పరిశోధన చేయగా చక్కగా ఒక గొప్ప లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మార్గాన్ని మనం ఏం చేసాం? తయారు చేసుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మార్గంలో నేను, నా తర్వాత మీరు, మీ తర్వాత మీ తర్వాత తరాలు నడిచి ఆ విషయాన్ని పట్టుకోవాలంతే. అర్థమైందండి? ఓకేనా? నమస్తే గురుగారు. ఇప్పుడు ఈ కుండలిని యాక్టివేషన్ దాని గురించి చెప్పారు కదండి. అంటే ప్రాణశక్తి కుండలి యాక్టివేషన్ ఒక 10-15 మినిట్స్ కూర్చున్నప్పుడు అంటే ఫింగర్స్ లో కాస్త అంటే టింగ్లింగ్ లాగా అలా వస్తుంది అనమాట అండి. అంటే ఏం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉన్నది గురువు గారు? అంటే ఏ ఫింగర్స్, అంటే ఫింగర్స్ లో ఎనర్జీ ఉంటది, అంటే ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి అని అన్నారు కదండి. సో ఇప్పుడు అంటే చూపుడు వేళ్ళు టింగ్లింగ్ ఉన్నది అని అంటే ఎలాగా తీసుకోవాలండి అది? మణిపురం. ఓకే. అంటే ఇప్పుడు ఆ కంటిన్యూషన్ ఈ కుండలిని యాక్టివేషన్ లోనే అలా కంటిన్యూషన్ ఉండాలండి అది? లేదు, కుండలిని యాక్టివేషన్ ప్రాసెస్ వేరుంటుంది. ప్రాసెస్ ఒకటి ఉంటుంది, కుండలిని యాక్టివేషన్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రాసెస్ ప్రకారం మనం చేయాలి. ఓకే, అదేనండి. అంటే మీరు అంటే ఫస్ట్ వీడియోలో అంటే విశ్వనియమాల్లో మొదటిది అదే కదండి చెప్పింది. దాని ప్రకారంగానే చేస్తున్నానండి. చేసినప్పుడు అంటే ఊపిరి చేతులకు తగిలేలా నమస్కారం పెట్టుకుని చేసినప్పుడు అవునండి, అవును. అయితే ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ లో ధ్యానం గురించి ఎస్ఆర్సిని ఓఆర్సిని యాక్టివేషన్ చెప్పారు కదండి గురువు గారు. సో అంటే ఇప్పుడు ఈ కుండలిని బ్రహ్మ ముహూర్తంలో చేసినప్పుడు అంటే ఈ రెండు చెయ్యాలండి, అవి ఎలా ఫాలో అవ్వాలండి? విశ్వనియమం అనేది మీరు దానికి సంబంధించిన ధ్యానాన్ని ఉదయాన్నే చేసుకుంటాం. ఓకేనండి. ఎస్ఆర్సి ఓఆర్సి అనేది మీది ప్రాక్టీస్. ఓకే, అది ఈ టైం అన్నట్టు కాదండి. ఇంకా ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఇంకా 3 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు అందరూ మంచిగా నెలలో. నెలలో 3 days చక్కగా ఫాస్టింగ్ చేయండి. అంటే ఏమైనా స్పెసిఫిక్ డేస్ సజెస్ట్ చేస్తారండి గురువు గారు? మీ ఇష్టం, మీ కన్వీనియంట్. ఈ నెలలో ఈ 3 days నేను ఫాస్టింగ్ ఉంటా అనుకొని చక్కగా 3 days ఫాస్టింగ్ ఉంటే మీ హెల్త్ బాగుంటుంది, సాధనకి చాలా ఉపయోగపడుతుంది. అమావాస్య టైంలో మంచిదేమో గురుగారు? వద్దు, అయ్యే వద్దు. ఇంకా అంటే జనరల్ గా ఫాస్టింగ్ అని అంటే ఎన్ని అవర్స్ చెప్తారు గురుగారు? అంటే వాటర్ తీసుకోవచ్చా లేదా? వాటర్ తాగుతాం, తేనె నిమ్మరసం తాగుతాం. ఓకే, రిలాక్స్డ్ గా ఉంటాం. మనం చెప్పిన సాధనలన్నీ చేయొచ్చు ఫాస్టింగ్ టైంలో. ఓకే. అంటే ఇప్పుడు
ఈ రోజు నైట్ స్టార్ట్ అయ్యింది అని అంటే నెక్స్ట్ రోజు నైట్ ఫుడ్ నైట్ స్టార్ట్ చేయకూడదు, ఈవినింగ్ స్టార్ట్ చేయాలి. ఈవినింగ్. ఓకేనండి. ఈ రోజు ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తున్నా అన్నప్పుడు ఏం చేయాలి, లైట్ ఫ్రూట్స్ తింటాం. ఓకే. ఫ్రూట్స్ మీకు బాగా నచ్చిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి తినేసేసి ఇంకా తర్వాత రోజు నుండి ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఫాస్టింగ్ ఎండ్ ఎప్పుడవుతుంది, 4వ రోజు మార్నింగ్. ఓకే, 4వ రోజు మార్నింగ్. అప్పుడు ఫ్రూట్స్ తింటారు. మధ్యాహ్నం పూట చక్కగా మీరు మీ ఇష్టం, మీకు ఏ ఫుడ్ అయితే నచ్చుతుందో ఆ ఫుడ్ తినేసేయచ్చు. ఓకే, 3 రోజులు కంటిన్యూషన్ చేయమంటున్నారు. చేయండి, మంచిది. నేను చెప్తున్నా కదా, బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అసలు మంచి ఆరోగ్యం ఉంటుంది. అందరూ పసిపిల్లలు కూడా చేయొచ్చు. అందరూ 3 రోజులు, నెలలో 3 రోజులు. బరువు తక్కువ ఉన్నా గురుగారు చేయొచ్చా? చేయొచ్చు. ఇంకా ఇప్పుడు తేనె నిమ్మకాయది ఓ సర్టెన్ టైంలో తాగుతారండి? మనకు కొంచెం టైట్ గా నీరసంగా అనిపించినప్పుడే తీసుకోవాలండి గురుగారు? అసలు మీకు నీరసం అనిపించకుండా 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి తేనె నిమ్మరసం తాగాలి. మీకు నీరసం అనేది రాకూడదు. టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎట్లా గురూజీ మరి? టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు వేసుకోకూడదు 3 రోజులు. ఏం ప్రాబ్లం ఏముండదు కదా గురూజీ? ఏముండదు. మీకు ఫుడ్ తింటేనే ప్రాబ్లం. గురూజీ. ఇంకా మంచి ఆరోగ్యంగా ఉందాం, మంచిగా ఆకర్షణతో ఉందాం. అంతేనా? అంతే గురూజీ. మీరే ఆ 3 days తీసుకోవచ్చు కదా గురూజీ. లిక్విడ్ డైట్ ఉన్నారు 3 days. 3 days లిక్విడ్ డైట్ అందరికి కలిపి 3 days పెట్టి అందరూ ఒకేసారి చేసేటట్టు మీరే ఒక క్లాస్ 3 days పెట్టి చేయొచ్చు కదా. అన్ని అవి కూడా మేమేం చేస్తాం అంటే అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతామని. అందరం వద్దు, సాధకుడు ఎప్పుడు కూడా పర్సనల్ గా వెళ్ళాలి, ఇండివిజువల్ గా వెళ్ళాలి. అర్థమైందండి? ఇండివిజువల్కి వెళ్ళిపోవాలి అంతే. ఎవరు మనతో రారు, మనం ఒక్కలో వెళ్ళి ఆ విషయాన్ని పట్టుకోవాలి అంతే. ఇంకా గురుగారు, ఈ నమస్కారం ముద్రలో ఒక 1/2 hour ఉంటే నాకు బాడీ అంతా ఒక షేక్ లాగా ఇట్లా ఊగుతున్నాను. ఎందుకని అరగంట తర్వాత? మీరు సరిగ్గా అంతసేపు అక్కర్లేదండి, 10 minutes ఇట్లా పెట్టుకుని చాలు. అట్లా నేనేం చేస్తానంటే, నేను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఇలా పెట్టుకొని వదిలేస్తాను, కనెక్ట్ అవ్వడం కోసం. అట్లా పెట్టి వెంటనే వదిలేవచ్చా? అంతే, మనకు కనెక్ట్ అవ్వడం ముఖ్యం. ఇంకా అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఎటువంటి భావం ఉంటది గురువు గారు? అంటే కళ్ళు అర్థమవుతుందండి, అంటే అరచేతి వెనకాల వెన్నుపూస దగ్గర ఎలా ఉంటదండి అది? ఏది అంటే ఇప్పుడు మనకి లెట్స్ ఇప్పుడు కళ్ళ దగ్గర నుంచి నేను మూలాధారం నుంచి విశుద్ధికి మార్చాను అనుకోండి, అది అంటే కళ్ళు తెలుస్తుంది కానీ అంటే మనకి వెనకాల ఏదైనా సెన్సేషన్స్ ఉంటాయండి అవి చేసేటప్పుడు? ఏముండదు. ఏముండదండి. ఇంకా గురువుగారు నమస్కారం. మళ్ళీ హెల్త్ ది కూడా రేపు అంటే నెక్స్ట్ చెప్పినప్పుడు చెప్తారా? లా ఆఫ్ అట్రాక్షన్ హెల్త్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? అదే నాకు బాగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నర్వ్స్ వీక్నెస్. అదేనమ్మా, నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. అఫర్మేషన్స్ అన్ని నేను చెప్తా. ఇంకా హలో గురుగారు, అడగండి. నమస్తే. అయితే అఫర్మేషన్ మీరు ధనాకర్షణ అని చెప్పారు కదండి. హలో, అడగండి.
ఆ ధనాకర్షణ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు అడిగినట్టు తను ఇంకోరు అడిగినట్టు హెల్త్ కి మళ్ళీ సెపరేట్ గా, ఉద్యోగానికి సెపరేట్ గా ఇట్లా ఉంటాయండి? దేనికైనా అదే అఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం మనం యూనివర్స్ నుండి మనకు కావాల్సినటువంటి సంకల్పాలను గ్రహించడం కోసం చేస్తాం. హెల్త్ అనేది హీలింగ్ ప్రాసెస్. అర్థమైందండి? ఓకే. అయితే ఇక్కడ అఫర్మేషన్స్ వేరేగా ఉంటాయి, ప్రాసెస్ వేరేగా ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో హెల్త్ అనేది వచ్చేసరికి వేరేగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో, దాన్ని హీలింగ్ అంటాం. అయితే ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చెప్పే సంకల్పాలలో వచ్చేస్తుంది. మనం ఇప్పుడు చేస్తున్న దాంట్లో వచ్చేస్తాయి అన్ని. ఉద్యోగమైనా లేకుంటే అన్నిటికి కలిపి మనం ఈ అఫర్మేషన్స్ ఇచ్చాం. ఓకే. ఇంకా అండ్ ఇంకోటి మీరు ఒక వీడియోలో చెప్తూ మన ఏదన్నా బ్లాకేజెస్ ఎక్కడన్నా ఉంటే కనుక తెలుస్తుంది మీతో మాట్లాడినప్పుడు అని చెప్పారు. దాని గురించి ఇప్పుడే ఉంటుందంటే క్రియాయోగాల దానిలాగే వేరే దగ్గర వస్తున్నాయి. మీకు బ్లాకేజ్ ఉంటే అసలు మీరు నా దగ్గరికి రారు, క్లాసుల్లో జాయిన్ అవ్వరు. ఓకే ఓకే, అర్థమైనా? క్లాసుల్లో జాయిన్ అయ్యి ఇంత బాగా కంప్లీట్ చేసుకొని అనేది జరగదు. బ్లాక్ అయ్యే వాళ్ళు కేవలం ఫోన్ చేస్తారు. ఓకే, ఫోన్ చేస్తారు, వాళ్ళు బ్లాక్ అర్థం అవుతుంది, అట్లా ఉంటుంది, అంతేగాని బ్లాక్ లేదు మీకు. ఇంకా ఇంకా ఎనర్జీ సెంటర్స్ తో కనెక్ట్ అవ్వడం అనేది ఫస్ట్ లో మనం అఫర్మేషన్ చెప్తున్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ బాగా అర్థం అవుతుంది గురువు గారు. దీంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా ఇంకా అందరూ మాట్లాడచ్చు. గురూజీ ఒక డౌట్ గురూజీ. అడగండి. మామూలుగా మనంతో పాటు అందరూ పీపుల్స్ అందరూ బతుకుతున్నారు. అసలు లైఫ్ చనిపోవడము అంతా ఇప్పుడు చిన్న వయసు వాళ్ళే తొందరగా చనిపోతున్నారు, హార్ట్ అటాక్ అట్లా వచ్చి. అసలు లైఫ్ అంటే ఏంది గురూజీ? ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు మన లైఫ్ మీద మనకి గ్యారెంటీ లేదు. అసలు ఎందుకు బతుకుతున్నా అని అన్నట్లు అనిపిస్తుంది గురూజీ ఈ మధ్య. అసలు నాకేమి ఇంట్రెస్ట్ అనేది లేదు లైఫ్ మీద అసలు. ఈడేంది మళ్ళీ మొదటికి వచ్చింది? రామాయణం అంతా వినేసి మీకు ఎక్కలా సబ్జెక్ట్ మీకు ఎక్కితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ నిమిషం ఏం అట్రాక్ట్ చేద్దాం, ఈ నిమిషం ఏం అట్రాక్ట్ చేద్దాం, అట్లా ఉండాలి. ఉంది గురూజీ, అది కూడా ఒక్కొక్కసారి మైండ్ లో అది కూడా వెళ్ళిపోతుంది గురూజీ. ఇంకా ప్రాణ సాధన సెపరేట్ సబ్జెక్టా గురుగారు? అది ప్రాణశక్తికి సంబంధించిన సాధన మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు చేయకూడదు. ఓకే ఓకే. హెల్త్ చేసేటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయకూడదు. ఓకే ఓకే. ఇదేంటంటే మేము గతంలో ఈ తప్పు చేసాం. హెల్త్ ఇంప్రూవ్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటే తేడా కొట్టేది. ఏమైనా తేడా కొడుతుంది అంటే తర్వాత కొంచెం సెన్స్ పెట్టి ఆలోచిస్తే ప్రాణశక్తి పెంచుతున్నాము అంటే విశ్వశక్తి తగ్గుతుంది, విశ్వశక్తి పెంచుతున్నామంటే ప్రాణశక్తి తగ్గుతుంది. ఇది రూల్ ఎనర్జీకి. మనం ఆ రూల్ని పాటించకుండా చేసేసరికి వెంటనే తేడా కొట్టేస్తుంది. మరి హెల్త్ కి ఎలా చేసుకోవాలి గురుగారు? లా ఆఫ్ అట్రాక్షన్ ఆపేసేయాలి. అవునా? అవి ఆపేసి జ్ఞాన పంచాయతనం యూజ్ చేయమంటారా? ధ్యాన పంచాయతం, ప్రాణాయామ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి ఫాలో అయిపోవడం. కాస్త హెల్త్ బాగా సెట్ అయిపోయింది, 3 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ప్రాణాయామ చేయండి, ధ్యాన పంచాయతంలో 5 పెట్టేసేయండి. మీకు ఇంకొక వీడియో కూడా యాడ్ చేస్తారు, ప్రణవ సాధన అని బ్యాచ్ లో. మీ ప్రాణశక్తి మామూలుగా మంత్లీ 2 days వంట మీకు ఆ ప్రాణ సాధనతో ప్రాణశక్తి ఏం చేస్తుంది? ప్రాణశక్తి అన్ని శక్తి కేంద్రాల్లో నింపుతుంది, అది ఫుల్గా నింపేస్తుంది. అట్లాంటి సాధన అనమాట, అది కూడా యాడ్ చేస్తా బ్యాచ్ లో. చక్కగా హెల్త్ వాళ్ళు వీటిని ప్రాక్టీస్ చేయండి. నేను కూడా అడగాలనుకున్నాను గురూజీ, ప్రణవాన్ని సాధన ఎలా చేయాలి, ఎలా జపించాలి, ఎలా అడగాలనుకున్నాను. మీకు వచ్చేస్తుంది, బ్యాచ్ లో యాడ్ చేసేస్తాను నేను.
అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకుంటా ఇది కూడా చేయొచ్చా ప్రణవ సాధన గురుగా? లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు వాటి జోలికి వెళ్ళద్దు. హెల్త్ కావాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనే వాళ్ళు మాత్రం వాటి జోలికి వెళ్ళండి. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు, అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఏం కాదు. మెడిటేషన్ ఎవరైనా చేయొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు చేయొచ్చు, హీలింగ్ వాళ్ళు చేయొచ్చు. అంటే ఇప్పుడు మెడిటేషన్ అంటే ఈ ఎస్ఆర్సి ఓఆర్సి అంతే, రైట్. అవును అవును, కానీ కొండలని చేయొద్దు అంటున్నారు. చేయకూడదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా చేంజ్ తెలుస్తుంది గురువు గారు. ఇంకా మీ లైఫ్ లో మీకు ఏం కావాలంటే అది, ఎలా లైఫ్ ఉండాలి, మీ జీవితం ఎలా ఉండాలి, నా లైఫ్ ఎలా ఉండాలి, దాన్ని అలా క్రియేట్ చేసుకొని అలా మెటీరియలైజ్ చేయాలి. అర్థమైందా? ఇంకా గురుగారు ఈ విజువలైజేషన్ కి ఇమేజినేషన్ కి మధ్య డిఫరెన్స్ నేను సాటిస్ఫాక్షన్ కావట్లేదు గురుగారు. ఇమాజినేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ లో చేసే విజువలైజేషన్ మూడు వేరు వేరు. ఓకేనా? ఇమాజినేషన్ అంటే మనకి తెలియకుండానే మనం కొన్ని ఊహించుకుంటూ వెళ్ళిపోతుంటాం. అర్థమవుతుంది? ఊహించుకుంటూ వెళ్ళిపోతాం. ఇమాజినేషన్ అంటే పిక్చర్, ఓ పిక్చర్ కనబడుతూ ఉంటుంది. సముద్రం మీద అలలు ఉప్పొంగుతున్నాయి, ఆ ఉప్పొంగిన నీరు కొండలకి తాకుతుంది, కొండలకి తాకినప్పుడు కొండల మీద ఉండే చెట్లు కదులుతున్నాయి, చెట్లు కదులుతున్నప్పుడు చెట్ల మీద ఆధారం చేసుకున్న పక్షులు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు పిక్చర్ కనపడిందా? కనబడింది. ఇది ఇమాజినేషన్, ఇది ఇమాజినేషన్. ఇమాజినేషన్. విజువలైజేషన్ అంటే మనం సెల్ఫ్ గా విజువలైజేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి కోరుకున్నారు, ఒకటేదో కావాలనుకుంటున్నారు, లేదా ఒక పసిపిల్లాడు చాక్లెట్ కావాలని కోరుకున్నారు, చాక్లెట్ కనపడుతుంది, చాక్లెట్ తింటున్నట్టుగా కనపడుతుంది, అవునా కదా? దాన్ని విజువలైజేషన్ అంటాం. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలా? లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ ఎట్లా ఉంటుందంటే 3 ఫ్రేమ్స్ విజువలైజేషన్. ఇమేజ్నే 3 ఫ్రేమ్స్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మీ పేరేంటి? రవికుమార్ అండి. రవికుమార్ గారు. రవికుమార్ గారికి కారు కావాలి, లేదా ఇల్లు కావాలి, లేదా బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తామంటే బిజినెస్ సక్సెస్ అయినట్టుగా, అంటే మీరు ఒక బిజినెస్ లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా 3 ఫ్రేమ్స్ మాత్రమే విజువలైజేషన్ చేస్తాం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు కారు కొనుక్కున్నారు అనుకుందాం. ఎలా? కారు మీ పక్క నుండి ఒక ఫ్రేమ్, కారు డోర్ తీసుకున్నారు సెకండ్ ఫ్రేమ్, కారులో కూర్చున్నారు 3 ఫ్రేమ్, 3 ఫ్రేమ్స్. ఇదే విజువలైజేషన్. ఇదే గుర్తుపెట్టుకోవాలి, మల్టిపుల్ విజువలైజేషన్ చేయకూడదు. అర్థమైందా? అంటే ఏ కలర్ కారు, ఏ కంపెనీ కారు, అవి అరే విజువలైజేషన్ అన్నీ వస్తాయి కదా. ఓకే ఓకే. ఏ కలర్ కారు ఇవన్నీ అవి పెట్టుకున్నా విజువలైజేషన్ మొత్తం వస్తాయి కదా. వస్తాయి. మరి కారు పక్కన కూర్చున్నారు, కారు పక్కన నిల్చున్నారు ఒక ఫ్రేమ్. చూడండి, కారు పక్కన నిల్చున్నారు అంటే కొనుక్కున్నారు. కారు డోర్ తీశారు సెకండ్ ఫ్రేమ్, కారులో కూర్చున్నారు థర్డ్ ఫ్రేమ్. ఇది విజువలైజేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ ఇలా ఉండాలి. అంతేగాని కారు తీసుకున్నారు, కారులో కూర్చున్నారు, కారులో డ్రైవ్ చేసుకుంటారు, ఇంత సోది పెట్టారు అనుకోండి, అది మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. ఓన్లీ 3 ఫ్రేములు చాలు. 3 ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, అది మిమ్మల్ని ఉరికెట్టిస్తుంది, నెడతా ఉంటుంది. అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ అయితే పెట్టుకోకూడదా గురూజీ? అసలు పెట్టుకోకూడదు. పొరపాటును పెట్టుకుంటే మీకు ఎనర్జీస్ లాస్ అవుతారు. అవును గురూజీ, వీక్ అయిపోయినట్టు అది తెలుస్తా ఉంటది. వేరే వాటి మీద ఫోకస్ వెళ్ళదు. ఓన్లీ 3 ఫ్రేమ్స్ అంతే. 3 ఫ్రేమ్స్ వరకే పెట్టుకోవాలి. ఓకేనా? ఇల్లు పెట్టుకోవాలి. కారు వచ్చినంత వరకు అది ఒక దాని మీద ఉండాలి. కారు కావాలన్నాం,
కారు ఉంది, కారు పక్కన మీరు ఉన్నారు, ఒక విజువలైజేషన్ ఫ్రేమ్. రెండోది కారు డోర్ తీశారు, సెకండ్ ఫ్రేమ్. కారులో కూర్చున్నారు, స్టీరింగ్ పట్టుకున్నారు, థర్డ్ ఫ్రేమ్. అయిపోయింది ఎనఫ్. ఇల్లు కూడా కావాలి. అదే మీరు ఏది చేసినా సరే, మీరు ఏది చేస్తే అదే 3 ఫ్రేమ్స్ ఉంది. కారు ఒకేసారి చేయొచ్చా గురుగారు? కారు 3 ఫ్రేమ్స్. అరే మీరు ఏదైనా సరేనండి, 3 ఫ్రేమ్స్. కారు 3 ఫ్రేమ్స్, ఇల్లు 3 ఫ్రేమ్స్ చేసుకుంటా. మీకు అర్థం కాల? ఎవరైనా అర్థమయ్యారని చెప్పండి ఆయనకి. ఎన్ని విజువల్ అయ్యే 3 ఫ్రేమ్. ఏమండి, ఇల్లు పెద్ద ఇల్లు, ఆ ఇంటి దగ్గర 2 కార్లు, ఆ మధ్యలో మీరు నుంచోవడం, అది చేయలేరా మీరు? బాగా చెప్పారు, బాగుందండి. అన్ని 2 కలిపి ఒకేసారి వచ్చేసి. మరి విజువలైజేషన్ అంటే అంతే అంతే. చేయలేరు అది? చేయొచ్చు. భలే చెప్పారు. ఇదొక 3 ఫ్రేములు పెట్టి, అదొక 3 ఫ్రేములు పెట్టి, ప్రతిదానికి 3 ఫ్రేములు పెడితే రెండో రోజు మీరు హాస్పిటల్లో కూర్చుంటారు. ఓకే. ఎనీ డిజైర్ ఓన్లీ 3 ఫ్రేమ్సే పెట్టాలి. అది మెటీరియలైజ్ అయ్యేంత వరకు అదొక్కటే ఉండాలి. ఓకేనా? మనీ గురించి అయితే సార్, మనీ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా. మనీకి విజువలైజేషన్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకే సార్. ఓకే సార్. కొన్ని ఉంటాయి, వాటికి విజువలైజేషన్ చేయకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా స్కూల్ పెట్టాడు గురించి, యూనివర్సిటీ క్రియాయోగం వస్తుంది, మీకు రెడీ చేస్తున్నా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్. ఇంకా ఓకేనా? నేను ప్రణవ సాధన కూడా మీకు ఫోల్డర్ యాడ్ చేస్తాను. హెల్త్ కావాల్సిన వాళ్ళు ధ్యానం ఒకటి, ప్రాణాయామం ఒకటి, ఈ ప్రణవ సాధన ఒకటి చూసుకొని చక్కగా ప్రాక్టీస్ చేయండి. రోజు ప్రణవ సాధన చేయండి. మీకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ నేను ప్రణవ సాధన ఇచ్చేస్తుంది మీకు. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు పొరపాటున కూడా అది చేయకండి. ప్రణవ సాధన అసలు చేయకూడదు. మెడిటేషన్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళు మెడిటేషన్ బ్రహ్మాండంగా చేయొచ్చు, బాగా ఉపయోగపడుతుంది మెడిటేషన్. ఇక మొత్తం అఫర్మేషన్స్ మీద వెళ్ళిపోవాలి మనం. ఓకేనా? మీకు ఒక్కసారి కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యింది అంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఆడేసుకుంటారు. ఓకేనా? ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తుంది. వెయిట్ చేయకూడదు, తీసేసుకోవాలి మనమే. చక్రాస్ యాక్టివేషన్ క్లాస్ కూడా స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు ద బెస్ట్ వేలో 11 days ప్రోగ్రామ్ గా పెట్టుకుంటున్నాం. మంచి సబ్జెక్ట్స్ అన్ని అయితే ఒకే రోజు ఒకే గంటలో మీకు ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలో అంత సబ్జెక్ట్ ఇచ్చేలాగా ప్రోగ్రామ్ డెవలప్ అవుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి. అందరికీ ధన్యవాదాలు. అంటే మార్నింగ్ అంటే ఉషా పానీయం చేస్తూ కూడా చదవకూడదా లా ఆఫ్ అట్రాక్షన్? చెయ్యాలి కదా, అదే కదా చెయ్యాలి. ప్రణవ సాధన చేస్తే చేయకూడదు. ఓకే. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు హెల్త్ అంటే హెల్త్ లో ఉండండి, వెల్త్ అంటే వెల్త్ లో ఉండండి. అవ్వ బువ్వ 2 కావాలంటే కుదరవు. మన పెద్దోళ్ళు ఏం చెప్పారు? సరే, ఇప్పుడు నాకు ఫస్ట్ హెల్త్ కావాలి, ఆ తర్వాత వెల్త్. మన పెద్దోళ్ళు మాట చెప్పేవాళ్ళు, అవ్వ బువ్వ 2 కుదరవు. ఏంటి? అవ్వ బువ్వ 2 కుదరవు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ ఇదైతే మాత్రం నిజం. మీరు హెల్త్ ని 2 కొట్టాలి అంటే కుదరదు. హెల్త్ పట్టుకోండి, ఫస్ట్ హెల్త్ కావాలన్న వాళ్ళు హెల్త్ మీదే ఫోకస్ పెట్టండి. 4 రోజుల్లో హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అవసరమైతే 3 రోజులు ఫాస్టింగ్ ఉండండి, తేనె నిమ్మరసం పెట్టుకుని నిద్రపోండి మంచిగా. ఫాస్టింగ్ ఉన్న రోజులు చక్కగా ప్రణవ ధ్యానం చేసుకుంటూ అవి మెయింటైన్ చేసి తర్వాత తొందరగా స్పీడ్ గా హెల్తీగా తయారైపోతాం. తర్వాత 3 రోజుల తర్వాత మీ ఇష్టం, మీరు ఏ రెస్టారెంట్ కైనా వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. గురుజీ నమస్తే. గురుజీ నేను చేశాను గురుజీ ఫాస్టింగ్ 4 రోజులు, చాలా బాగుంది. ఇంకా నాకు తేనె అయిపోవడం వల్ల లేదా ఇంకో వారం పైన చేసేవాడిని. వారం పైన అలా చేయకండి, జస్ట్ 3 రోజులు సార్. ఓకే గురుజీ, ఓకే, బాగుంది గురుజీ, చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు. 12 hours మాత్రం ఏమీ తీసుకోకుండా చేస్తాను గురుగారు. నెలకి అంటే 2 రోజులు 2 సార్లు, అంటే పౌర్ణమికి, అమావాస్య ముందు రోజు, మాస శివరాత్రికి అలా చేస్తాను. పొర్రపాటున కూడా ఏమీ తీసుకోకుండా ఫాస్టింగ్ చేయకూడదు.
చాలా డేంజర్. ఫాస్టింగ్ మంచిది అనుకుంటారు కానీ ఫాస్టింగ్ పొరపాటున కూడా ఉత్త నీళ్లు తాగేస్తూ అదేదో భక్తి అనుకుంటే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది బ్రెయిన్ కి సంబంధించి. శివరాత్రికి ఎట్లా చేస్తారు చాలా మంది శివరాత్రికి? పొరపాటు కూడా దేవుడు తేనె నిమ్మరసం తాగాలి. లేదా పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే పేలాల పిండి పేలాల పిండి తెలుసా మీకు? పేలాల పిండి తినేవాళ్ళు ఉపవాసం అప్పుడు. పేలాల పిండి పొడి అది తినేవాళ్ళు ఉపవాసం అప్పుడు. కంపల్సరీ మన వాళ్ళు ఉపవాసం అంటే ఉపవాసం అనేవాళ్ళు కాదు. ఉపవాసం అప్పుడు బెల్లం పానకమో లేకపోతే పేలాల పిండో కంపల్సరీ తీసుకోమనేవాళ్ళు. మనకి ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. జస్ట్ తేనె నిమ్మరసం తాగితే ద బెస్ట్ అనమాట. బ్రెయిన్కి కావాల్సిన 700 క్యాలరీల ఎనర్జీ కావాలి రోజు బ్రెయిన్కి. సో అది మనం తేనె ద్వారా ఇచ్చేస్తే బ్రెయిన్ సేఫ్గా ఉంటుంది. బాడీ ఏం చేస్తుంది? ఆల్రెడీ పేరుకుపోయిన కొవ్వుని కరిగించుకుంటూ ఉంటుంది. దానివల్ల మనం వెయిట్ లాస్ అవుతాం, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా మనం సాధన చేసుకోవచ్చు. ఓకేనా గురూజీ? నమస్తే అందరికీ గురూజీ. అమ్మా, అందరికీ ధన్యవాదాలు. ఓం చెప్పండి. ఓం ఓం తత్ ఓం తత్సత్.